నా పిల్లలైతే 2 డేస్ నుంచి మమ్మీ నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలి మమ్మీ అని అడుగుతున్నారు. ఇంకా నాకు హెల్త్ బాలేదు కదా! కొంచెం చేయడానికి కుదరలేదు అని ఇవాళ చేస్తున్నాను. మీరైతే వీడియోకి లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్‌లో వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నాకైతే మా పిల్లలు ఇష్టంగా అడిగింది ఖచ్చితంగా చేసి పెడతాను. లేకపోతే నాకు మనసులో మనసుండదు. అబ్బా! వాళ్ళు అడిగింది నేను చేసి పెట్టలేకపోయానే అనేది ఒక గిల్టీ ఫీలింగ్ అనమాట. అందుకే ఇవాళ ఎంతో ప్రేమగా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్‌లో నా ప్రేమ కూడా చాలా ఉందండి. అందుకే ఇదెంత టేస్టీగా వచ్చింది తెలుసా? మా పిల్లలు తిని సూపర్ ఉంది మమ్మీ అని చెప్పారు. వీడియోలో చూపించిన విధంగా చేశానండి. ఎలాగో మొన్న సండే సంతకి వెళ్ళి అన్ని వెజ్జీస్ అయితే తీసుకొనొచ్చాను. లక్కీలీ అన్నీ ఉన్నాయి. ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు వెడల్పాటి కడాయితో మనం చేస్తే మనం తిప్పుకోవడానికి చాలా బాగుంటుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయినా చికెన్ ఫ్రైడ్ రైస్ అయినా కలుపుకోవడంలో టేస్ట్ వచ్చిద్ది. అందుకే నేను వెడల్పాటి కడాయి తీసుకున్నాను. అందులో ఆయిల్ వేసి 3 ఎగ్స్ అయితే వేసాను. అలాగే ఎగ్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇందులో క్యారెట్, బీన్స్ చిన్నగా తరుముకున్న ముక్కల్ని అయితే వేసి ఒక 5 నిమిషాలు ఇవి ఉడికేలాగా చేశానన్నమాట. తర్వాత అయితే ఇంకా వండుకున్న రైస్ ఉంటుంది కదా, వాటిని అయితే వేసేసాను. అలాగే ఇంకా మసాలాలు, కారము, ఉప్పు, అలాగే లాస్ట్లో లెమన్ అయితే పిండేసి కొత్తిమీరతో